నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం రావులపాలెం శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో యువ నాయకుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో వికాస సారథ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధి కల్పన పూర్తిగా కుంటిపడిందని, చదువుకుంటున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు సెక్టర్లతో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ, వికాస్ ఎండి డి లచ్చారావు, రమేష్, గ్లోసరీ స్టాఫ్ టెక్ ఎండి లలిత, బండారు సంజీవ్, ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి, కంటంశెట్టి శ్రీనివాస్, ముదునూరి వెంకటరాజు, చిలువూరి సతీష్ రాజు, కరటూరి నరసింహారావు, ధరణాల రామకృష్ణ, ఈదల సత్తిబాబు, జక్కంపూడి వెంకటస్వామి, మైగపుల గురయ్య, రెడ్డి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఒక్కరికి మన మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి జవహర్ గారి కుమారులు ఆశీష్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక నిలుతుందా కోరుతున్నాను. ఇచ్చేసిన వారికి, ప్రధానంగా ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు, మరి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని బాధ్యత తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువ నాయకులు, నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నా తనయుడు సంజీవ్కు, ఇందులో పాలు పంచుకున్న 50 మంది హెచ్ఆర్లకు, వివిధ కంపెనీల నుంచి ఇంచుమించుగా 41 కంపెనీలు 2000 మంది 2000 ఉద్యోగ అవకాశాలకు పైగా కల్పించడానికి 40 కంపెనీలు చెన్నై, హైదరాబాదు, బెంగళూరు ఇంకా అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వివిధ హెచ్ఆర్, అదేవిధంగా వారి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి, అవకాశాలు పొందడానికి ఇచ్చిన యువకులు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రూరల్ ఏరియాకి వచ్చేటప్పటికి ఇబ్బందులు ఉంటాయి, అర్బన్ ఏరియాలో ఇబ్బందులు ఉండవు. కాలేజీ నుంచి బయటకు వచ్చాక 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసినా కూడా స్టూడెంట్ మళ్ళీ వేరే రకమైన ఉద్యోగం గ్యాప్ వచ్చేస్తుంది, ఇంతకాలం నువ్వు ఏం చేస్తున్నావు అని మళ్ళీ ఉద్యోగానికి కూడా అనుమతించిన పరిస్థితులు ఉంటాయి. 2-3 ఏళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది, వాళ్ళు ఏమనుకుంటారంటే 2-3 ఏళ్ళు పోయిన తర్వాత ఉద్యోగం చూద్దాం అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. కాలేజీ నుంచి బయటకు వచ్చినట్టే అందులో ముందు ఎంటర్ అయిపోవాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. 1 year 2 years ముందు ఎంటర్ అయితే ఒక మిట్టు పడితే ఆటోమేటిక్గా దారి కనపడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వేరే వాళ్ళు తీసుకోవడం ఉంటుంది. కానీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా కోర్సులు నేర్చుకోవటం లేదా అందులోకి ఎంటర్ అయిపోయి ముందు సంపాదించుకుని ఎక్స్పీరియన్స్ 1 year 2 years 3 years తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఛాన్స్ దొరుకుతుంది. అది చాలామంది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ విషయంలో యువకులు కూడా సీనియర్స్ యొక్క అభిప్రాయాలు లేదా పరిస్థితుల్ని దానికి అనుగుణంగా నడవాలని కోరుకుంటూ, చాలా మంచి కార్యక్రమం ఈనాడు, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతమందికి దీనివల్ల కనీసం కొన్ని 100 మందికి ఉపకారం జరిగినా చాలా సంతోషపడదు. వాళ్ళ లైవ్లీహుడ్కి సెట్ అయితే ఈ ఉద్యోగంతో స్థిరపడిపోతారని కూడా కాదు. ఇవాళ ఏదో చిన్న అమౌంట్తో చిన్న శాలరీతో ఉద్యోగం సంపాదిస్తే కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే ఈ లోపల వాళ్ళే వెతికేసుకుంటారు, వాళ్ళకే అవకాశాలు అందిపుచ్చుకుంటాయి. ఇందాక మన వాళ్ళు చెప్పారు, అవకాశాలు అందిపుచ్చుకోవాలి, సిద్ధంగా ఉండవని. ఎప్పుడు అవకాశాలు వస్తే అప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఎదరికి వెళ్తారు. ఆ విషయంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువకులు మీరు ముందుకు రండి. మాలాంటి వాళ్ళం అందరం కూడా తప్పకుండా మీకు ఏ విధమైన అండదండలు ఇవ్వాలని అందిస్తామని, ఇది ఒక టైం తీసుకుని మళ్ళా ఒక 4 నెలలక 6 నెలలక పరిస్థితులను బట్టి అవసరమైతే మళ్ళా ఇది తరచుగా ఒక జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేసుకుంటూ అందరితోటి కూడా పరిచయాలు పెంచుకుంటూ నిత్యం ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా వికాస్ వారిని లేదా గ్లాస్ ఇంకా వేరిని కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా తెలియజేస్తే నేను కూడా ఈ యొక్క తీసుకుంటున్నాం బయోడేటాలన్నీ కూడా
నేను కూడా సిస్టంలో అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ ఎవరెవరికి ఏ విధమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి అవసరాలు ఉన్నాయి, దేని సూట్ అవుతుంది. ఏదైనా వచ్చినప్పుడు ఎక్కడైనా మాకు తెలిసినప్పుడు వెంటనే వాళ్ళకి ఎండార్ట్ చేయడానికి కానీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందని తప్పనిసరిగా మా వంతు మేము కృషి చేస్తామని ఈనాడు ఒక మంచి కార్యక్రమం సంజీవ్ తన పుట్టినరోజున ఇక్కడ ప్రారంభించినందుకు సంజీవ్ని కూడా అభినందిస్తూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళాంటి గ్రామీణ ప్రాంత పిల్లలకు ఎంతో స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి కానీ లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవసరాలు పొందడానికి కానీ ఎక్స్పీరియన్స్ లేని కాలేజీ ఫ్రెష్ అవుట్స్ బయటకు వచ్చిన వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు అంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు, లేదా కొన్ని కోర్సులు చేశారా అంటారు. ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటినీ కూడా అధిగమించడం కోసం ఏ విధంగా మన వంతు ప్రయత్నం మన ఏరియాలో ఏదైనా వాళ్ళకి ట్రైనింగ్ కంటిన్యూ నిత్యం కనీసం ఒక 50 మందికో 100 మందికో కంటిన్యూ నిత్యం వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాంలకు ఏర్పాటు చేసి అవసరమైతే స్పాన్సర్ చూసి కొంత సహకారం మనం చేసి ఉద్యోగ ఉపాధికి అవకాశాలు ఎందులో వస్తాయో అటువంటి ట్రైనింగ్లు అందించేలా కూడా ఓ కార్యక్రమం తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఈ కంపెనీల వారిని కూడా కోరుతూ ఉన్నాను. అవకాశాలు ఉన్న బట్టికి అందరికీ అందిమ్మని కోరుతూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు ఇక్కడ అర్హతలు బట్టి ప్రతిభ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించేలా కృషి చేయాలండి. హెచ్ఆర్ మేనేజర్ని వీరందరినీ కూడా ఈ ఆర్గనైజేషన్ వికాస్ వారిని అందరూ కూడా లాసరీ వారిని కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నా నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా మున్ముందు మన కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న యువకులకు లేదా వికాసాలని స్వచ్ఛత సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ ఏ అవకాశాలు ఉన్నా ఏరి కోరి వాటిని పట్టుకొచ్చి ఇక్కడ ఈ యువకులకు అవకాశాలు కల్పించడం కోసం నేను కృషి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈనాడు ప్రారంభించిన మెగా జాబ్ మేళా ఇది ఒక ఆరంభం మాత్రమే. ఈ ప్రతి 4 నెలలకో 6 మాసాలకో పెద్ద ఎత్తున దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి పాటుపడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ దీన్ని సహకరించడానికి ముందుకు వచ్చిన ఈనాడు చెన్నై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి హెచ్ఆర్లు వారి కంపెనీ సిబ్బంది రావడం జరిగింది. వారిని అభినందిస్తూ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారిని కూడా కోరడం జరిగింది. ఏదో మొక్కుబడిగా కార్యక్రమం పెట్టామనే ఆలోచన కాకుండా ఇచ్చిన వారందరికీ కూడా అవకాశాలు సత్వరం కల్పించే విధంగా ఎక్కువ మందికి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని కూడా వారిని కోరడం జరిగింది. నిరుద్యోగ యువకు కూడా ఎవరు ఖాళీ లేకుండా ఏ అవకాశం దొరికితే ముందు అవకాశాన్ని వినియోగించుకుని దాని ద్వారా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని తద్వారా పెద్ద జాబ్కి వెళ్ళడానికి వారికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదని నేటి యువకులు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. రావులపాలెంలో జరుగుతున్న ఈ మెగా జాబ్ మేళా యువకులకి అందరికీ కూడా గొప్ప వరంగా తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. అందుకే మెగా డిఎస్సి టీచర్ల కోసం కూడా పిలవడం జరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ప్రైవేట్ సెక్టార్నన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ల కాలంలో యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యమయ్యాయి. యువకులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అటువంటి యువకులకు ఈనాడు ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కొత్తపేట నియోజకవర్గంలో నేడు రావులపాలెంలో 41 కంపెనీలను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వికాస్ ఆధ్వర్యంలో గ్లోసరీ సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది. సుమారు 2000 పైగా ఉద్యోగాల ఖాళీలతో ఈనాడు ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, ప్రజలను బట్టి, చదువును బట్టి వారికి అవకాశాలు అందివ్వడం జరుగుతుంది. మరి కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా రావులపాలెం లాంటి గ్రామీణ ప్రాంతంలో యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాన్ని కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు తలంచడం, దానికి నా కుమారుడు సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి అందరూ సహకరించడం చాలా సంతోషంగా ఉంది. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా